अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली। आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, जेडीमेटला पुलिस ने शातिर लोगों को गिरफ्तार किया। ये लोग सुबह सुबह जो वॉक पे लोग निकलते हैं तो एक खातून के गले से सोने की चैन और मोबाइल फ़ोन स्नैचिंग करके फ़रार हो गए थे। पुलिस ने एक टीम बनाई, आखिरकार इनको गिरफ्तार कर लिया। इस तरह से लोग अपनी गैंगों को एक्टिव कर रहे हैं और सुबह हो या दोपहर या फिर रात, कहीं पर भी लोग महफूज नहीं हैं। इस तरह से चैन स्नैचरों की वजह से लोग परेशान हैं। बहरहाल डीसीपी ने मीडिया से बात करते हुए सारे तफसीलात बताई। देखते हैं सुबह। తారీఖున ఎర్లీ మార్నింగ్ ఒక మహిళ చింతల్ నుంచి కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసీ ఆఫీసు వైపులో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో సుమారుగా 5 నుంచి 5:30 ప్రాంతంలో ఆమె మెడలో నుంచి చైను స్నాచింగ్ చేసినటువంటి ఒక గ్యాంగ్ని ఈరోజు మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో వివరాలు చూస్తే మొత్తం 5గురు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 4 మేజర్స్, 1 మైనరు. 4 మేజర్స్లో 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు గోవింద్ సింగ్, కరణ్ సింగ్, హర్దీప్ సింగ్. వీళ్ళు 3 కూడా జగదీర్గుట్టలోని ఎల్లమ్మబండ ప్రాంతంలో నివాసం ఉంటారు. సిక్కు కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళు ఈ నేరం చేయడానికి ముందు ఒక ఆటోని ఎల్లమ్మబండలో ఉన్నటువంటి జగదీర్గుట్ట లిమిట్స్లో ఒక ఆటోని దొంగతనం చేసి, ఆటో దొంగతనం చేయడానికి ఒక బైక్ని వాడి, బైక్ ద్వారా ఆటో వచ్చి 5గురు అక్కడ మహిళ వాకింగ్ చేసుకుంటూ పోతుంటే దూరంలో ఆపుకొని అందులోంచి ఒక పర్సన్ దిగి ఆ చైను స్నాచ్ చేయటము. చైన్తో పాటు ఆమె దగ్గర ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ ద్వారా ఏమైనా ఎవరికైనా సమాచారం ఇస్తుందే ఉన్నటువంటి ఉద్దేశంతో ఆ ఫోన్ కూడా వీళ్ళు లాక్కొని పాల్గొనడం జరుగుతుంది. వీళ్ళ యొక్క దాదాపు 2 తులాల చైన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ గతంలో వీళ్ళ 3 మీద కూడా గతంలో నేరాలు చేసినటువంటి హిస్టరీ ఉంది. గోవింద్ సింగ్ మీద 2 కేసులు ఉన్నాయి. ఒకటి రాబరీ కేసు కుక్కట్పల్లి, స్నాచింగ్ కేసు కేబిహెచ్పిలో. కరణ్ సింగ్ మీద 2 కేసులు ఉన్నాయి. జగదీర్గుట్టలో ఒక బైక్ దొంగతనము, ఒక కొట్లాడ జరిగిన దొంగతనము. హర్దీప్ సింగ్ మీద 1 కేసు ఉంది. ఇది అటెంప్ట్ మర్డర్ కేసు కుక్కట్పల్లిలో. ఈ విధంగా గతంలో వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. దీంట్లో మొత్తం కూడా మీకు అంతకుముందు కూడా గత 10 days బ్యాక్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ హెచ్ఎంటీ కాలనీలో కూడా ఈ నైటు పిల్లలు పోతుంటే వాళ్ళని మాటు వేసి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర గోల్డ్ ఆర్నమెంట్స్ దొంగిలించిన సందర్భంలో కూడా మనం చూడడం. ఇక్కడ మన 2 ఏసీపీలు కూడా సిసిఎస్ ఏసీపీ నాగేశ్వరరావు, మన కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలగంగిరెడ్డి వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఎమ్మటే టీమ్స్ ఫామ్ చేసుకొని ఈ స్నాచింగ్ కేసులు, రాబరీ కేసులు అయినప్పుడు ఇమీడియట్గా అందరూ కూడా ఎఫెక్ట్గా పనిచేయడము. అక్కడ సీసీ కెమెరాలు ఏమున్నాయి, వాళ్ళు ఏ రూట్లో ఎంట్రీ అయ్యారు, ఎగ్జిట్ అయ్యారు, అదేవిధంగా ప్రీవియస్ సస్పెక్ట్స్ ఎవరున్నారు, ఈ ఎంఓ ఏ విధంగా ఉంది, ఇవన్నీ డాటా చూసుకొని మనం ఫస్ట్ అదే రోజు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ దొంగతనం ఎవరు చేశారు అనేది సీసీ ఫుటేజ్లో మనం ఐడెంటిఫై చేయగలిగినాం. తర్వాత వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు వేరు షెల్టర్స్లో బయటికి పోవడం వల్ల, పరారులో ఉండడం వల్ల మనకి 2-3 రోజులు టైం పట్టింది. దాంతో ఇందులో
మన ఎస్హెచ్ఓ మల్లేషు, జీడిమెట్ల ఎస్హెచ్ఓ, అదేవిధంగా వాళ్ళ డిఐ ధనుంజయ్, అదేవిధంగా సిసిఎస్ కుత్బుల్లాపూర్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు, అదేవిధంగా ఎస్ఐ శ్యాంబాబు, వీళ్ళ యొక్క స్టాఫ్ నరేషు, సుబ్బరాయుడు, మోహన్, రాజ్ కుమార్, సుబ్బారావు, ప్రవీణ్, సురేష్, రాజశేఖర్, మైపాల్ రెడ్డి, ఇలా సిసిఎస్ అండ్ జీడిమెట్ల పోలీస్ ఈ ఇద్దరు కలిసి వీళ్ళందరూ బాగా కష్టపడి ఇందులో బైకు, ఆటో, 2 తులాల చైను, వాళ్ళ యొక్క ప్రీవియస్ కేసులు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద ప్రాపర్గా రికార్డ్ బిల్డప్ చేసి ఈరోజు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ బయటికి రాకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ముఖ్యంగా మనకి ఈ జగదీర్గుట్ట ఏరియాలో ఎక్కువ అఫెండర్స్ షెల్టర్ తీసుకుంటారనే సమాచారం మాకు ఉంది. ఈ మధ్యకాలంలో చూస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ నేరాలు జరిగినా కూడా ఆ జగదీర్గుట్టకి సంబంధాలు ఉంటాయి కాబట్టి దాని మీద ఇంకొంచెం ఫోకస్ చేసి ఎస్ఓటి, సిసిఎస్, లా అండ్ ఆర్డర్ అందరం కలిసి అక్కడ ఎవరెవరు ఎక్కడ షెల్టర్ తీసుకుంటారు, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ అనేది కూడా ఈ డేటాబేస్ తయారు చేసి ఇంకా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి కానీ ముఖ్యంగా ఈ యొక్క కేసు డిటెక్షన్లో మనకి సీసీ కెమెరాలు ఎక్కువ ఉపయోగపడ్డాయి కాబట్టి మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నాం. గతంలో కూడా చేయడం జరిగింది. ఎక్కువ మొత్తంలో ఈ సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. పోలీసు కూడా ఈ కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టి కాలనీస్లలో ఉన్న కెమెరాలు కూడా పనిచేస్తున్నా లేదని చూడటము, ఆ కెమెరాలు పనిచేసే విధంగా చేయటము, కమ్యూనిటీని కూడా మోటివేట్ చేసి కొత్త కెమెరాలు వచ్చే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా. సిపి సార్ ద్వారా కూడా వీళ్ళకి రివార్డ్స్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది.